100 కోట్ల అకౌంటింగ్ లేదా నగదును గుర్తించిందా ఇక్కడ? ఇప్పుడు నగదు అనేది డైరెక్ట్ క్యాష్ రూపంలో తీసుకోలేదు, అది క్లియర్. ఎందుకంటే ఇంకా కూడా రిపోర్ట్ రాలేదు. బట్ ఏంటంటే మనకి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ అనేది ఉంది. సో దానివల్ల అతన్ని పిలిపించడం జరిగింది, మహేష్ బాబుని పిలిపించడం జరిగింది టు ఇంటరాగేట్. అంటే ఏంటి అసలు ఈ ట్రాన్సాక్షన్ ఎట్లయింది, మీరు లీగల్గా చేసిండ్రు, ఒకవేళ ఇల్లీగల్ అయితే మాత్రం బ్లాక్ మనీ కిందకి పోయినట్టే కదా. సో దానివల్ల కేసులు ఇరుక్కుంటారు. అంటే ఈ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం అనేది ఎలా వర్తిస్తుంది? ఈ కేసులో ఎట్లా వర్తిస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ లీగల్గా అంటే ఏంటి, బ్యాంక్ డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అవ్వడము, దానికి సంబంధించిన ట్యాక్స్ కట్ అవ్వడము, పర్పస్ చూపించడం, దేనికోసం వేసిరని చూపించడం. బట్ ఏంటంటే ఇక్కడ ఏంది, ఏదో తెలియని అంటే అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడ. అంటే బయట కంట్రీ నుంచి, ఎగ్జాంపుల్ దుబాయ్ అనుకుందాం, దుబాయ్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్. సో అక్కడ నుంచి ఇక్కడికి మేబీ హవాలా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ డౌట్ ఏంటంటే హవాలా ఏమో అని చెప్పేసి. సో హవాలా అయితే మాత్రం బ్లాక్ మనీ కింద మనీ లాండరింగ్ కేసు కింద ఆయన ఇరుక్కుంటారు. అంటే ఈ ప్రత్యేకమైన కేసుల్లో అరెస్టులు లేదా అంటే నిర్బంధించడాలు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ కనుక ఇది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. బట్ ఒకవేళ అలాంటి ఏదైనా ప్రాబిలిటీ ఉంది, అలా అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే అట్లాంటిది ఏమన్నా ఇల్లీగల్ అంటే మహేష్ బాబు గారు తెలిసి ఉంటుంది కదా, ఒకవేళ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లేకపోతే నీ కేసులు ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు దీనికి. అంటే మహేష్ బాబు గారి యొక్క పాత్ర ఎలా ఉంటుంది ఈ కేసులో? ఇప్పుడు ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ దేనికి యాడ్ చేస్తున్నామని చూడకుండా ఎంత ఇస్తున్నారని చూడడం జరిగిందని ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఆ జెన్యన్, ఇప్పుడు మొన్న కూడా మనం ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ అప్పుడు అల్లు అర్జున్ అండ్ శ్రీలీల బ్లైండ్గా యాడ్ చేసిండ్రు అనేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బ్లైండ్గా అసలు మనం దేనికి ఎండాస్ చేస్తున్నాము, దేనికి యాడ్ చేస్తున్నాము అనేది చూడకుండా, సరే అంటే ఇప్పుడు ఒక మూవీకి అంటే ఒక 2.5 hours మూవీ కోసము ఒక 3 నెలలు 4 నెలలు లేదా 1 year కష్టపడి మూవీ చేస్తున్నారు. దానికి వచ్చే రెమ్యునరేషన్కి ఈక్వల్గా ఓన్లీ జస్ట్ 30 secondsకి 6 crores ఇస్తున్నారంటే ఏది కూడా వెరిఫై చేయకుండా ఇది అసలు జెన్యనా కాదా అని చెప్పేసి మేబీ చేసి ఉంటాడు. బట్ ఏంటంటే చేసే ముందు వీళ్ళు చూసుకోకుండా చేయడం వల్ల చాలామంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు. సో అట్లీస్ట్ ఈ సెలబ్రిటీస్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా యాడ్ వచ్చింది, వాళ్ళకి ఆఫర్ వచ్చింది అన్నప్పుడు ముందు వెనకాల చూసి దాన్ని ఎంక్వైరీ చేసుకొని ఇది జెన్యనా కాదా, నేను చేసే యాడ్ కరెక్టా కాదా, పబ్లిక్ ఎంత ఎఫెక్ట్ అవుతుందని సోషల్ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి సెలబ్రిటీస్ యాడ్ తీసుకోవాలి. అంటే ఇలాంటి ప్రాజెక్టులను ప్రమోట్ చేసే సెలబ్రిటీలకు న్యాయపరంగా చూసుకున్నా లేకపోతే న్యాయబద్ధంగా చూసుకున్నా కూడా ఎలాంటి భద్రత అనేది ఉంటుంది? భద్రత ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. యాక్ట్ ఏంటంటే ముందు కన్జ్యూమర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే 2019లో ఎస్పెషల్ చాలా కంప్లైంట్స్ వెళ్ళింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్స్ ఏం పోయినాయి అంటే సిలబ్రిటీస్ చాలా మిస్లీడింగ్ యాడ్స్ చేస్తున్నారు, దానివల్ల నష్టపోతున్నారు అని చెప్పేసి, ఈవెన్ బెట్టింగ్స్ ఇవన్నీ కూడా మిస్లీడింగే. సో ప్రతిదీ మిస్లీడింగ్ అవుతుందని చెప్పేసి సివియర్ కంప్లైంట్స్ పోయినాయి. కన్జ్యూమర్ ఫోరంకి కంప్లైంట్స్ పోయినప్పుడు 2019లో ఒక అమెండ్మెంట్ జరిగింది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో. దాంట్లో ఏంటంటే మెయిన్ వచ్చిన చేంజెస్ ఏంటంటే సెలబ్రిటీస్ని టార్గెట్ చేయడం. ఎవరైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, మిస్లీడింగ్ అంటే ఏంటి, కరెక్ట్ చెప్పాలంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది చూపించాలి. అట్లీస్ట్ కొంచెం వేరియేషన్ పర్లేదు, కానీ కంప్లీట్గా చీట్ చేసే విధంగా, అంటే పబ్లిక్ని మొత్తంకి ఫూల్ చేసే విధంగా చేయొద్దు. ఒకవేళ అట్లా ఇర్రెస్పాన్సిబుల్గా కానీ సెలబ్రిటీస్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ టైం 1 crore ఫైన్ వేస్తారు. ఒకవేళ ఫస్ట్ టైం తర్వాత సెకండ్ టైం అలా థర్డ్ టైం కూడా అదే రిపీట్ చేసి ఇంకా చేస్తూ ఉంటే వాళ్ళకి జైలు శిక్ష. సో ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు తీసుకొచ్చిందంటే సెలబ్రిటీస్ మీద ఒక చెక్మేట్ పెట్టడానికి, అంటే ఇట్లనన్నా ఆగుతారు అని చెప్పేసి ఇట్లా పెట్టడం జరిగింది. బట్ స్టిల్ ఏది కూడా తగ్గట్లేదు, చేసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో మనం మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నాం, ఆర్ మొన్న మనము శ్రీలీల వాళ్ళ గురించి మాట్లాడాం, అల్లు అర్జున్ గురించి మాట్లాడాం. బాలీవుడ్కి వెళ్తే కూడా చాలామంది హీరోస్ ఇర్రెస్పాన్సిబుల్గా యాడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి మీద కూడా చెక్ అనేది లేదు, జస్ట్ నామకే వాస్తే వచ్చింది. ఎవరో ఒకరు కన్జ్యూమర్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో కన్జ్యూమర్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, బాధితులు ఉన్నారో, ఈ 2 డెవలపర్స్లో ఇదైనా సరే అదైనా సరే వెళ్ళి కంప్లైంట్ పెడితే తప్ప యాక్షన్ ఉండదు.
ఇంట్లో కూర్చొని నాకేదో జరగాలి, మంచి జరగాలి, నాకు జస్టిస్ జరగాలి, నా డబ్బులు నాకు వెనక్కి రావాలి, లేకపోతే కనీసం ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే కుదరదు, వెళ్ళి కేసు పెట్టాలి. అంటే ఇక్కడ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా కానీ అంటే కేసు పెట్టాలనుకున్నా కూడా అక్కడ అవతల వైపు ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు కానీ డబ్బున్న వాళ్ళు కానీ హోదా ఉన్న వాళ్ళు కానీ అయ్యుండ సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో ఒక సామాన్యుడు వెళ్ళి కేసు పెడితే ఆ చట్టంలో ఇది వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకు జరగదు? ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఆల్రెడీ ఇంతమంది ప్రజలు వచ్చి ముందు మీడియా త్రూ కంప్లైంట్ అనేది చేసిండ్రు. ఇంకొక స్టెప్ బాకీ ఉన్నది, అంటే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాలి, కోర్టుకి వెళ్ళి కేసు పెట్టాలి, ఏమంటారు రేరా యాక్ట్ ఇప్పుడు ఏదైతే సెక్షన్ 3 కింద చీటింగ్ కేసు కింద అన్ని కేసెస్ కింద పెడితే ఇప్పుడు ఎంతమంది బాధితులు ఉన్నారు మొత్తం అందరు కలిసి ఉమ్మడిగా వెళ్ళి కేసు పెడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎందుకు జరగదు? అండ్ సెలబ్రిటీస్ ఏదైతే ఉందో సోమోటో కోర్టు కూడా తీసుకోవచ్చు, అంటే ఈ యాడ్స్ చూసి ఏంటి మిస్లీడింగ్ ఉంది చెప్పేసి, లేకపోతే ఇట్లాంటి నష్టాలు అయినప్పుడు ఇట్లాంటి డ్యామేజెస్ అయినప్పుడు ఎవరైనా వెళ్ళి కేసు అయినా పెట్టాలి, లేకపోతే సోమోటో కోర్టు కూడా తీసుకోవచ్చు. బట్ ఏదైనా ఈ సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్, అంటే ఎక్కడో అక్కడ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎవరో ఒక సిటిజన్ వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. సో ఇప్పుడు చూస్తేనైతే సెలబ్రిటీ మహేష్ బాబు మీద ఆల్రెడీ కేసు అయింది, జస్టిస్ అనేది జరుగుతుంది, జస్టిస్ జరగదంటూ ఎక్కడ ఉండదు. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు కానీ కొనుగోలుదారులు కానీ కొన్న వాళ్ళు కానీ లేకపోతే దాని మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఒక్కటే, అలా దీనంగా ఇలా కూర్చునే కంటే ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఎందుకంటే నేను మార్నింగ్ షోలో కూడా చూసిన చాలామంది అంటే ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలా భయపడుతున్నారంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, ఓకే, సో మాకు వాళ్ళు కూడా భయపెట్టిస్తున్నారు, మీతో ఏమవుతుంది, మీతో ఏమి కాదు, మీరు జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు, మేము హైఫైలో ఉన్నాము, మేము క్రోర్స్లలో ఉన్నాము, మీతో ఏమవుతుంది, మీరు కేసు పెట్టిన పెద్ద ఒరిగేది ఏం లేదన్నట్టు వాళ్ళు బెదిరియడం, వీళ్ళు భయపడ్డం. ఏంటంటే బ్లాక్మెయిల్ లాగా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా చేస్తే వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ క్లయింట్స్ కూడా అరే నేను వెళ్ళి కోర్టులో కేసు పెడితే నాకేం న్యాయం జరగకపోవచ్చు, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏం న్యాయం జరగకపోవచ్చు, ఇట్లా జరగవచ్చు అని అనుకుంటున్నారు. కానీ కాదు, యాక్చువల్లీ చాలా కేసెస్, అంటే నేను ల్యాండ్ మార్క్ కేసెస్ చెప్తున్నాను, వెళ్ళి చూస్తే కోర్టులో మనకు తెలుస్తుంది ఎన్నో కేసెస్ ఇట్లాంటి ఫైల్ అయినాయి, వాళ్ళకి శిక్ష పడింది, ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. బట్ ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నాను అయితే. అంటే ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయపరంగా అందుబాటులో ఉండే న్యాయమైన మార్గాలు ఏంటి మేడం? సింపుల్గా ఏం చేయొచ్చు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టడం. ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం కూడా చీటింగ్ కేసు సెక్షన్ 318 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, ఫాల్స్ ప్రామిసెస్ 318 క్లాజ్ 2 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, 314 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవన్నీ వేయొచ్చు. సో ఈ కేసెస్ అన్నీ ఈ సెక్షన్స్ కింద వేస్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ తీసుకోవాల్సిందే. లేదు పోలీసులు కంప్లైంట్ తీసుకుంటలేరు, మీరు అసలు వింటలేరు, వాళ్ళు సెలబ్రిటీస్ కదా మేనేజ్ చేసుకుంటున్నారు, పోలీస్ వాళ్ళు వింటలేరు అంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా కోర్టులోనే ప్రైవేట్ కంప్లైంట్ పెట్టొచ్చు. అది అంటే మీరు ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ పెడితే కనుక కోర్టులో అది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ నుంచి కోర్టు తర్వాత అంటే ఒక స్టెప్స్ ఉన్నాయి. బట్ డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ వెళ్తే అక్కడ ఏంటంటే జడ్జి గారు డైరెక్షన్స్ ఇస్తారు పోలీస్ స్టేషన్కి, అక్కడ నియర్ బై పోలీస్ ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ వాళ్ళకి ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వెళ్ళి మొత్తం ఇంటరాగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి. సో ఫాస్ట్గా అవుతుంది. అది లేదు అంటే రిట్ వేసుకోవచ్చు హైకోర్టులో, ఒకవేళ ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆర్డీఓకి ఇవ్వచ్చు, ఎంఆర్ఓకి ఇవ్వచ్చు, ఇన్ని ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు, ఏది ఈజీ అనిపిస్తే అది చేయాలి. అంటే ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వీటిని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండ్ నేమ్కి పోవద్దు, ఓకే, బ్రాండ్ నేమ్కి వెళ్ళేటప్పుడు 100 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. అండ్ చాలాసార్లు అంటే చాలాసార్లు చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఎవరైనా సరే ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు అది ఓపెన్ వెకెట్ ల్యాండ్ అయినా పర్లేదు, లేకపోతే అపార్ట్మెంట్ అయినా పర్లేదు, అంటే కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యలో స్కామ్స్ చాలా అవుతున్నాయి. సో మనము ఏదైనా ఇల్లు చూసినాం అనుకోండి, అరే బాగుంది, మంచి పర్మిషన్స్ ఉన్నాయి అంటే మనం ఏదో మీద సర్ఫేస్ లెవెల్లో చూస్తాము, వాళ్ళు ఇచ్చే సేల్ డీడ్స్ లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూస్తాము, అరే అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కదా, నాకేం టెన్షన్ లేదు, అన్ని పేపర్స్ కరెక్ట్ ఉన్నాయి అంటే వీళ్ళు ప్రొఫెషనల్గా ఆలోచిస్తారు, ఎవరైతే కొనుక్కోనుకుంటారు అన్నీ క్లియరే ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం ఆలోచించకుండా బ్లైండ్గా నమ్మెళ్ళి రిజిస్ట్రేషన్స్ వేయించినప్పుడు మోసాలు అవుతున్నాయి.
డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వడం అలాంటివి అవుతున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి, అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చి మీరు కనుక లీగల్ అడ్వైస్ తీసుకుంటే మేము ఏం చేస్తామంటే మేము మొత్తం ప్రాపర్టీ మొత్తం దాని టైటిల్ ఫ్లో అనేది తీస్తాం. అంటే A to Z స్క్రూటినీ అనేది చేస్తాము. ఆ టైటిల్ ఫ్లో ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎవరు కొన్నారు, ఒరిజినల్ ఓనర్స్ ఎవరు, వాళ్ళ నుండి అంటే లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ పట్టుకొని అసలు టైటిల్ ఫ్లో అనేది ఎట్లుందని చెప్పేసి తీస్తాం. అది కాకుండా అది ఈ పర్టికులర్ ఏదైతే ప్రాపర్టీ మీరు ఉన్నారో కొనాలనుకుంటున్నారో అది ఏమైనా ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉందా, లేదా భూదాని కింద ఉందా, అలాంటివన్నీ మేము చెక్ చేసి చెప్తాం. ఎందుకంటే ప్రాహిబిటెడ్ లిస్ట్ ఇవన్నీ ఉంటే రిజిస్ట్రేషన్స్ కావు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. సో ప్రతి డీటెయిల్ ఇస్తాం. సో ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్ళి ఇంత మాత్రం దానికి అడ్వైస్ తీసుకోవడం ఎందుకు, పేపర్స్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది మోసపోతున్నారు. సో నేను చెప్తున్నది ఏంటంటే దీనికి ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఇవన్నీ ఇరుక్కునే కంటే ముందు ఫస్ట్ వెళ్ళి ఒక లాయర్ని కలిసి అడ్వైస్ తీసుకున్నాకనే ప్రాపర్టీస్ కొనండి. దానికంటే ముందు ఎట్లా మీరు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇంకొంచెం. అంటే ఇప్పుడు త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అంటే ఇటీవల త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఎదుర్కొన్న న్యాయపరమైన సవాళ్ళు ఏంటి మేడం? త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చీటింగ్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు న్యాయపరంగా ఏంటంటే కంప్లైంట్ ఈ రోజు వరకు ఎవరు ఇచ్చినట్టయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. కంప్లైంట్ అంటే జస్ట్ మీడియా త్రూ వచ్చి వీళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవ్వడం అలాంటివి అయితే నేను చూడలేదు, ఇంతవరకైతే ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒకవేళ కనుక ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ పెడితే మాత్రం సెక్షన్ 318 క్లాస్ 2 అండ్ 3114 అంటే ఈ చీటింగ్ ప్లస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవి కాకుండా సెక్షన్ 3 ఆఫ్ రేరా యాక్ట్, అంటే ఏదంటే రేరా పర్మిషన్ లేదు కాబట్టి. ఇది కాకుండా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, అంటే ఏదైతే టైంకి ఇస్తా అన్నారో లేకపోతే చేస్తా అని రిజిస్ట్రేషన్ చేసి పోవడం, అసలు కనీసం చూపిపోవడం, వాళ్ళు ఇస్తా అన్న సర్వీస్ ప్రాపర్గా ఇవ్వలేదు కాబట్టి డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద కూడా వెళ్ళి స్టేట్ కమిషన్లో కేసు పెట్టొచ్చు.